చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాము. అందరూ నాతో ఏకీభవించండి ప్రార్థనలో. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని క్షేమంగా కాపాడి నా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ పిల్లలతో కలిసి నీ మాటలను పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించినందుకు నీ కొందనాలు తండ్రి. నీ పిల్లలకి నీ వాక్యాన్ని చెబుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. వింటున్న నీ పిల్లలకు వారి యొక్క మనోనేత్రను వెలిగించండి నా తండ్రి. మరి ఆత్మీయ తండ్రి జయశాలి గారు మంచి విషయాలను మాకు తెలియజేశాడు తండ్రి. నిజంగానైనా మా గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో, మా గురించి ఎంతగా బాధపడుతున్నారో తండ్రి. నిజంగా నాయన నీ కుమారుడు యొక్క మాటల ఆవేదనలో నా తండ్రి మేము అర్థం చేసుకోగలుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన నీ మాటలు తెలియజేతున్నగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మీరు నాతో ఉండి మాట్లాడమని నీ ప్రియ కుమారుడు మా లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాము. బైబిలును మనం ప్రతిరోజు వింటున్నా కానీ మనకి క్రొత్తగా అనిపిస్తుందే కానీ తప్ప పాతగా అనిపించదు. ఎన్ని విషయాలు విన్నా కానీ మనకి క్రొత్తదనంగానే అనిపిస్తుంది. బైబిల్ అనేది అది దేవుడు రాసిన గ్రంథం కాబట్టి మనం ఎప్పుడు విన్నా, మనకి ఏ సంగతులు విన్నా కానీ మనకు అది కొత్తగానే అనిపిస్తుంటుంది. ఇది నిన్న విన్నాను కదా, ఈరోజు వినపైన ఏం కాదులే అనే ఆలోచన అనేది మనలో పుట్టదు. కాబట్టి మనం ప్రతి వారం వినటానికి ఎంతగానో ప్రయత్నించాలి. ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక అంశము, హద్దు దాటిన దేవుని పిల్లలపైన దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? ఏమండి, హద్దు దాటిన దేవుని పిల్లలపై దేవుని ప్రణాళిక ఏమిటి అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఎందుకు ఈ అంశాన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, దేవుడు మనందరి గురించి ఆలోచించాడు. ఎప్పుడు ఆలోచించాడు మన గురించి? మనం పుట్టక ముందే మనమంతా ఈ భూమి మీదకి రావాలని మన గురించి దేవుడు ఎంతగానో ఆలోచించాడు. నిజంగా మనమందరూ ఈ భూమి మీద తన కొరకే బ్రతకాలనుకున్నదే దేవుని యొక్క ఆలోచన. ఈరోజు మనుషులు దేవుని గురించిన ఆలోచన అనేది లేకపోలేదు. నిజంగా మనుషులు దేవుడి గురించి ఆలోచిస్తే మనుషులు పాడైపోరండి, హద్దు దాటరండి. నిజంగా మనం కూడా అప్పుడప్పుడు అంటాము, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ లేదా ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు కానీ ఏమంటామంటే హద్దు దాటి ప్రవర్తించుతున్నాము అంటారు, హద్దు దాటి మాట్లాడుతున్నాం అని కూడా అంటారు. మనమంతా హద్దు దాటామా? ఏ విషయంలో హద్దు దాటుతున్నాం మనము? దేవుడు ఎలా బ్రతకాలని అనుకున్నాడు, మన గురించి ఏం ఆలోచించాడు అనేది మనం బైబిల్ గ్రంథం నుంచి చూడాలి. నిజంగా ప్రియమైన దేవునులు, ఒక్కసారి నిర్గమకాండము 19వ అధ్యాయము 21వ వచనంలో బైబిల్లోనికి మనం వెళ్ళి చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 21వ వచనం ఏమంటున్నాడు ఒకసారి చదవాలి. మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలను చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారిని ఖండితముగా ఆజ్ఞాపించుము అంటున్నాడు. ఏమండి,
దేవుడు ధర్మశాస్త్రాన్ని రాసి తన పిల్లలైన వారికి ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు ఈ మోషే గారిని పిలిచి సీనాయి కొండ మీదకి ధర్మశాస్త్రం గల ఆ గ్రంథాన్ని రాసివ్వటానికి దేవుడు పిలిచినప్పుడు ఈ మోషే గారు మరి సీనాయి పర్వతం మీదకి వెళుతుంటే వీళ్ళు ఎలా ఉన్నారంట? అదే చెబుతున్న సందర్భం ఏమంటున్నాడు? హద్దు మీరి చదువు పూర్తిగా చదవాలి. అప్పుడు యెహోవా, మొదటి నుంచి చదవండి. అప్పుడు యెహోవా ప్రజలను చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశించిపోకుండానట్లు నీవు దిగిపోయి వారిని ఖండితముగా ఆజ్ఞాపించబడి. అయితే దేవుడు ఒక శాసనాన్ని తెలియజేశాడు అక్కడ. ఈ మోషే గారు కొండ ఎక్కేటప్పుడు వాళ్ళ కొండ దగ్గరికి సమీపించి రాకూడదు. దేవుడు ఒక కట్టడాన్ని పెట్టినప్పుడు ఆ కట్టడాన్ని వీళ్ళు మేరకూడదు. అది మీరి చేశారంటే హద్దులు దాటుతున్నట్టు. ప్రియమైన దేవుని వల్లరా మోషే గారు ధర్మశాస్త్రాన్ని అనగా మనం నేర్చుకుంటున్న పాత ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మాటలను తన పిల్లలు ఎలా బ్రతకాలనుకున్నాడంటే దేవుడికి నచ్చినట్టుగా దేవుడు అనుకున్న విధానంలో బ్రతకాలనుకున్నాడు. ఎవరు? దేవుడు. ఎవరిని? మనుషులైన వారందరినీ, తన పిల్లలైన వారందరినీ. ఈరోజు నిజంగా ధర్మశాస్త్రం వచ్చినా కానీ ఏమండి, అలాగనే ధర్మశాస్త్రం వచ్చింది, అయిపోయింది. యేసు ప్రభువారు కూడా భూమి మీదకు వచ్చాడు, ఎన్నో మాటలు తెలియజేశాడు. అపోస్తుల ద్వారా కూడా ఎన్నో మాటలు తెలియజేశాడు. ఏమండి, మరి సంఘం ద్వారా కూడా ఎన్నో విషయాలను మనకి తెలియజేశాడు. అవన్నీ అయిపోయిన తర్వాతకి మనకి బైబిల్ గ్రంథం మన చేతికి వచ్చి ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ మాటలు అనేది మన హృదయంలోకి ఎక్కట్లేదు. నిజంగా ఆ మాటలు, దేవుడి మాటలు మనుషుల హృదయంలో లేకపోతే మనుషులు హద్దు మైరిపోతారు, హద్దు దాటుతారు. హద్దు దాటమంటే వారికి ఉన్న యొక్క మంచి ప్రవర్తన అనేది చెడిపోద్ది. ఏమండి, ఇప్పుడు మనం కూడా ఎటన్నా వెళ్ళేటప్పటికి పిల్లలను ఏమండి, పిల్లలు ఏం చేస్తుంటాం మనం? నానా నువ్వు ఇల్లు దాటి బయటికి రామాకు, నువ్వు ఇంట్లోనే సురక్షితంగా ఉండు. ఎందుకు ఇలా అంటాం చెప్పండి? మనము పిల్లలు మనం చెప్పిన ఆ మాటను హద్దు మీరి కనుక బయటికి వస్తే ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో మనకి తెలుసు. చిన్నపిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం కదండి, అవునా కాదా? దేవుడు కూడా మన పట్ల మరి ఆయన ఎన్నో జాగ్రత్తలను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. మరి దేవుని యొక్క మాటలను మనం నిజంగా పాటిస్తున్నామంటే ఈరోజు పాటించట్లేదు. క్రైస్తవులైన మనము కూడా దేవుని వాక్యాన్ని ఎన్ని విన్నా కానీ ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కసారి దేవుని యొక్క మాటను దాటి, హద్దు దాటి ప్రవర్తించి బ్రతుకుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో కదండి, అవునా కాదా? ఈరోజు మనుషులు చూడండి, వారిలో ప్రేమ లేదండి. ఒకడున్నాడండి, తన కన్న తల్లిని ఎలా చంపాడంటే నిజంగా అండి, నడి రోడ్డు మీద ఏమండి మనుషులు చూస్తున్నారన్న భయము కూడా లేకోకుండా ఏమండి కొడవలి ఉంటే చూశారు కదండి, ఏమండి ఇటు చూడాలి అందరూ, కొడవలి ఉంటుంది కదా, ఆ కొడవలి మనం దేనికి ఉపయోగిస్తుంటాం? ఎక్కువగా కూరగాయలు కోయటానికి, లేదా పొలం కోయటానికి, లేదా పచ్చిగడ్డి కొయ్యటానికి వాడతాం. కానీ వాడు దేనికి వాడాడంటే తన కన్న తల్లిని చంపడానికి ఉపయోగించాడు. ఎలా చంపాడంటే నిజంగా ఏమండి, ఆ కొడవలిని తీసుకొని
ఒక కుక్కను కొట్టినట్టు కొట్టాడండి. వాడికి ఆ మనసు ఎలా వచ్చి ఉంటుందో ఆలోచించండి. ఆ చంపాలనే ఆ ఆలోచన ఎవరు పుట్టించుంటారు? వాడికి కన్న తల్లి ప్రేమ వాడికి గుర్తు రాలేదా? చిన్ననాటి నుండి వాడిని అల్లారు ముద్దుగా మరి పెంచుకున్న ఆ తల్లి మాటలు లేదా ఆ తల్లి ఒడిలో పెరిగిన ఆ విధానం మరి వాడికి గుర్తు రాలేదంటే గుర్తు రాలేదండి. ఎంత కషాయంగా మారుతున్నారు మనుషులు, హద్దు దాటి మీరు ప్రవర్తించుతున్నారంటే దానికి గల కారణం ఎందుకంటే దేవుడి మాటలు లేకపోవటమే. మనుషులలో దేవుడి మాటలు లేకపోతే హద్దు దాటుతారండి. వాళ్ళు ఎలా ప్రవర్తించుతారో వాళ్ళకి అర్థం కాదు. మరొక వ్యక్తిని చూశానండి. వాడేం చేశాడంటే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడండి. అలా రేప్ చేసి చంపేస్తే అతని మీద కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు అతని దేశం ఏం చేశారు? జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు తప్పు చేసినప్పుడే కదండి జైల్లో వేసేది. ఈ జైల్లో వేసినప్పుడు జైల్లో ఉండవలసిన ఆ వాడిని ఈ తండ్రి ఏం చేసిండంటే విడిపించి బయటికి తీసుకొచ్చిండు. ఎందుకు? కన్న ప్రేమ. ఏమండి, చిన్ననాటి నుండి వాడిని మంచిగా పెంచుకున్నాడు, మంచిగా సాదుకున్నాడు. మరి వాడు జైల్లోకి వెళ్ళిపోతే, వాడికి కఠినమైన శిక్ష పడిపోతే, వాడికి ఉరి శిక్ష పడి వాడు చనిపోయాడు అనుకోండి, ఆ తండ్రికి బాధ కదా? ఏమండి, అయితే ఆ తండ్రి ఏం చేసిందంటే ఆ కుమారుని బయటికి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చిన తర్వాతకైనా ఆ కుమారుడు మారాలి కదండి. మారవలసింది పోయి ఏమన్నాడంటే, నానా నన్ను జైల్లో నుంచి విడిపించావులే, కానీ బయటకు వచ్చిన తర్వాత నేను మారతాను అనుకున్నావు, కానీ నేను ఇంకా 10 మంది అమ్మాయిలని రేప్ చేసి చంపేస్తాను, అప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అన్నాడండి. అంటే మనుషులు ఇంత క్రూరులుగా మారిపోతున్నారు. ఎందుకు ఇలా మారిపోతున్నారు? దీనికి గల కారణం ఏంటంటే దేవుడు అనుకున్న విధంగా మనుషులు ప్రవర్తించకపోవడమే. దేవుడు అనుకున్న ప్రణాళికను మనుషులు మర్చిపోయాడు. ఎలాంటి ప్రణాళికలను ఆయన సిద్ధం చేశాడు మన కొరకు, ఎలాంటి మాటలను బైబిల్ గ్రంథంలో మనకి రాసి ఇచ్చాడు. బైబిల్ అనేది ఒక మత పుస్తకంగానే వీళ్ళు ఇప్పటి వరకు చూస్తున్నారే, కానీ అవి మనుషుల యొక్క మనసును వారి యొక్క చెడుతనంలో నుంచి మనల్ని విమోచించి మంచి మార్గంలో నిలబెట్టడానికి దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని వలన మరి ఒకసారి మనం చూద్దాం. ఏమండి దేవుడు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నాడో ఒకసారి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక్కసారి మీరు ఆలోచించి చదవండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతమని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది కూడా తీయబడదు. మనుషులు తన యందు భయము భక్తి కలిగి ఉండునట్లు దేవుడు ఇలాంటి నియమాన్ని చేసి ఉన్నాడు. ఎలాంటి నియమము, ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడంటే తన యందు భయమును భక్తి కలిగి భూమి మీద బ్రతకాలనుకున్నాడు. కానీ ఈరోజు మనుషుల్లో దేవుని భయం ఉందా? లేదండి. దేవుని భయము లేదు, ఆ భక్తి లేదు. దేవుని యొక్క మాటలు వారిలో లేకపోవడం వల్లే వారి యొక్క ప్రవర్తన అనేది మారిపోయి దుష్టులుగా మారిపోయారు, దుర్మార్గులుగా మారిపోయారు. అందుకనే ఏమండి తల్లిని అనేది చూడట్లేదు, ఏమండి చెల్లిని అనేది చూడట్లేదు. ఒకడంటే అండి మీరు ఇటు చూడండి, నేను రాత్రి సెల్లులో చూశానండి. వాడంట బాగా తాగుతుడంట, మద్యం బాగా అలవాటు ఉంది. మద్యం బాగా అలవాటు ఉన్నోడికి ఎలా ప్రవర్తించుతాడో మనకి తెలుసు కదండి. వాడేం చేసిండంటే తన తోడుబుట్టు అయిన తన చెల్లిని పాడు చేసిండండి. పాడు చేసి ఏం చేసిండంటే కడుపు చేసిండు. ఏంద్రా ఇలా చేసామంటే మరి నేను బతకాలి కదండి,
అంటే బ్రతకడం కోసం, తన కోరిక తీర్చుకోవడం కోసం చెల్లి అయినది, తల్లి అయినది, అత్త అయినది, ఏమండి అక్క అయినది కూడా అర్థం కావట్లేదు ఈరోజు మనుషులకు. అంటే హద్దు దాటి, హద్దు మీరి, ఏమండి వర్షవాయం లేకుండా ప్రవర్తించుతున్నారు ఈరోజు మనుషులు. ఎందుకు అలా ప్రవర్తించుతున్నారంటే అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు చదివాను కదా, 3వ లైను. మనుషులు తన యందు భయము భక్తి కలిగి ఉండినట్లు. భయము లేదు, భక్తి లేదండి. మరి భయము లేకపోతే ఎవరంటే భయము మనుషులకి? దేవుడన్నా భయం లేదు, పెద్దలన్నా భయం లేదు, ఏమండి తల్లిదండ్రులన్నా భయం లేదు ఈరోజు. మరి దేవుడు అంటే భయం ఉంటుందా? ఏమండి మనుషులంటేనే భయం లేని ఈ రోజులలో దేవుడు పేరు చెప్పుకొని, మరి ఆ దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియని వాళ్ళకి దేవుని గురించిన విషయంలో భయం ఉంటుందా అంటే ఉండదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మనుషులు తన యందు భయము భక్తి కలిగి ఉండునట్లు ఇట్టి నియమాన్ని నియమించాడు. నా యందు భయము ఉంటే, నా యందు భక్తి ఉంటే నువ్వు చెడిపోవు నాయనా, నిన్ను నువ్వు బాగు చేసుకుంటావురా, నువ్వు నా కొరకు బ్రతకాలి, నువ్వు నా గురించి ఆలోచించాలి అని దేవుడు పెద్ద ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడండి. దేవుడికి ముందుగానే తెలుసండి, ముందే తెలుసు దేవుడికి మనమంతా చెడిపోతామని, మనందరినీ చెడగొడతాడు ఒకడని. ఎవరు వాడు? సాతానుగాడండి. నిజంగా మనందరినీ పరలోకం ఉంది చూసారా, ఆ లోకానికి పోకుండా ఉండాలని వాడేం చేశాడంటే మన యొక్క ఆలోచననంతటిని మార్చేసి దేవుడికి వ్యతిరేకంగాను మనుషులందరికీ చెడ్డవాడుగాను మారుస్తున్నాడు. వాడు మనుషులలో ప్రవేశించాడు అనుకోండి, నిజంగా మనుషులు ఎంత క్రూరులుగా మారిపోతారంటే తల్లి అని చూడడు, చెల్లి అని చూడకుండా చంపటానికి కూడా వెనకాడట్లేదండి ఈ రోజులలో. నిజంగా ప్రియమైన దేవుని వల్లరా మనుషులు ఇంతగా ప్రవర్తించుతున్నారు. దీనికి గల కారణం కూడా ఎవరి మీద ఉంది ఈ బాధ్యత అంటే తల్లిదండ్రుల మీద పెట్టిండు దేవుడు ఈ బాధ్యతను. చిన్ననాటి నుండే మనమంతా మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. ఒకసారి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో ఏం చెబుతున్నాడు చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు. ఏమంటున్నాడు? మరొక్కసారి చదవాలి. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పాలంటున్నాడు. ఈరోజు బాలుడు నడవవలసిన త్రోవ నేర్పించట్లేదు. ఏం నేర్పిస్తున్నారు? తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారండి? మంచి ఉద్యోగం సంపాదించాలని నేర్పిస్తున్నారు, మంచి డబ్బు సంపాదించాలని నేర్పిస్తున్నారు, ఏమండి మంచి ఇల్లు కట్టాలని నేర్పిస్తున్నారు. కానీ బాలుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పించవలసింది ఏంటి అంటే దేవుడి మాటలు. ఈ మాటలు ఉంటే చెల్లిని చెరిపివేయాలనే ఆలోచన వస్తుందా? తల్లిని చంపాలనే ఆలోచన వస్తుందా? ఒక పరాయి స్త్రీని మరి మానభంగం చేయాలనే ఆలోచన వస్తుందా అంటే రాదండి. చిన్ననాటి నుండే దేవుని యొక్క మాటను వారి హృదయంలో విత్తాలి అన్నాడు దేవుడు. ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడో తెలుసా దేవుడు ఈ మాటలను? ఒకసారి ద్వితీయోపదేశ ఖండంలోనికి మనం వెళితే 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం నుంచి దేవుడు పాత ధర్మశాస్త్రం నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు. సమాజము కొంతకాలమైన తర్వాతకి ఎలా మారిపోబోతుందో ముందుగానే ఆలోచించి మొట్టమొదటిగా ఇశ్రాయేలులకే తెలియజేయాలనుకున్నాడు దేవుడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండాలి, నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడమంటున్నాడు.
కానీ ఈరోజు అలాంటి మాటలు మాట్లాడాలి, దేవుడి మాటలలో పెంచాలి అన్న ఆలోచన ఈరోజు క్రైస్తవులైన మనకు కూడా లేదండి. అందుకనే మన పిల్లలు కూడా ఒక్కోసారి చూడండి, ప్రవర్తన విషయంలో చూడండి దారి తప్పుతున్నారు. దేవుడు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నాడు ఏమండి? ఆయన భూమి మీద తన యందు భయము కలిగి, భక్తి కలిగి, చెడుతనాన్ని విడిచిపెట్టి తన కొరకు బ్రతకాలనుకున్నాడు. కానీ మనుషులు ఆ దేవుని భయాన్ని మరిచారు, దేవుని భక్తిని మరిచారు. ఈరోజు మనుషులంతా చెడు మార్గాన్ని ఎంచుకున్నారు. నిజంగా ఒకనాడు కయ్యూను కూడా ఇదే. ఎలాంటి మార్గం అంటే కయ్యూను మార్గం కూడా దుష్టుడి మార్గం. వాడు దుష్టుడి మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకనే వాడి మార్గంలోనే ఇలా ఈరోజు అందరూ నడుస్తున్నారండి. కయ్యూను తన సొంత తమ్ముడినే చంపుకున్నాడు. ఈరోజు మన ప్రవర్తన కూడా ఒక్కోసారి అలానే మారిపోతుందేమో ఆలోచించాలి. ఏమండి? కయ్యూను ఏ విషయంలో చంపాడు? ఆస్తి కోసం చంపాడా? అంతస్తు కోసం చంపాడా? డబ్బు కోసం చంపాడా? పేరు ప్రకృతుల కోసం చంపాడా అంటే కాదండి. ఓన్లీ దేవుడు తన తమ్ముడిని మెచ్చుకున్నాడు. యావని ఒకసారి చూడండి ఏమంటాడు. ఒక్కసారి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కూడా తన మందలలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం అంట. ఏమండి? దేవుడు కరిపిస్తే కోపం రావటం ఏంటండి? ఏమండి? ఆస్తి అడిగాడా? డబ్బు అడిగిండా? పేరు అడిగిండా? ప్రకాశ్యాలు అడిగిండా? తమ్ముడు ఏమీ అడగలేదండి. దేవుని కోసం ఏం చేశాడంటే క్రొవ్వినవి మంచివి దేవునికి అర్పించాలని ఒక మంచి మనసు అండి హేబేలుది. అలాంటి మనసు కలిగిన హేబేలు విషయంలో దేవుడు మెచ్చుకున్నాడని వీడికి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏమంటున్నాడు? ఏం చేశాడు? ఎలా ఉన్నాడు? ఎలా మారిపోయాడు? అతడు తన ముఖాన్ని చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నవేమి? నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకోవా. సత్క్రియల విషయంలో అంటే దేవుని పని విషయంలో కూడా మనుషులకు కోపం వస్తుందంట. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు చూడండి, మనం మంచిగా బ్రతకడానికి, అనేకులను మంచిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే ఏమండి దేవుని నమ్మని వాడికి ఎలా ఉంది? ఏమండి? వారికి కూడా ఇలానే కోపం వస్తుందా లేదా? ఇది మతగ్రంథం అండి, ఇది మత పుస్తకం అండి, ఇక్కడ ప్రకటించకూడదండి, క్రైస్తవులు విదేశీయులండి, ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీకు? వారి యొక్క మనస్సు మార్చాలి, వారి మంచి దారిలో నడవాలి అనేదే క్రైస్తవుల యొక్క ప్రయత్నమే కదా తప్ప వాళ్ళు ఏదో చెయ్యాలనో వాళ్ళు ఏదో అందులో కలుపుకోవాలని కాదండి. క్రైస్తవులంతా ఏం చేస్తున్నారో తెలుసా? ప్రవర్తనను మార్చాలని, చెడు ప్రవర్తన నుండి మంచి దారిలో నడుచుకోవాలని ఈరోజు అలాంటి మాటలు తెలియజేస్తుంటే ఇది మత గ్రంథానిగా ముద్ర వేశారండి. ఎవరు? దేవుని నమ్మని మతోన్మాదులను చెప్పుకుంటున్న వారు. కానీ దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? మనమంతా ఎలా బ్రతకాలనుకున్నాడంటే భయభక్తులు కలిగి తన యందు మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలనుకున్నాడు. అలాంటి ప్రణాళికను దేవుడు వేసుకున్నాడు. కానీ అలాంటి ప్రణాళికను ఎవడు పాడు చేశాడంటే సాతానుగాడు. మొట్టమొదటిగా ఎక్కడ పాడు చేశాడంటే ఇదిగోనండి కయ్యూను హేబేలు మధ్యలోనే వాడి దూరి పాడు చేశాడండి. ఎవరి మనసును పాడు చేశాడు తెలుసా? కయ్యూను గాడి మనస్సును పాడు చేసిండు. వాడికి ఆలోచన అసలు ఎలా పుట్టింది చెప్పండి? చంపాలనే ఆలోచన మొట్టమొదటిగా హత్య చేసింది ఎవరే అంటే భూమి మీద కయ్యూనేనండి. వాడికి అసలు ఆ తాట ఎలా పుట్టింది చెప్పండి? ఎలా పుట్టిందంటే యేసుప్రభువు చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం యేసుప్రభువు ఏమంటాడో
అసలు ఎలా పుట్టింది అనేది మనం ఈ మాటను మనం ఎన్నోసార్లు చదివాము, కానీ మరొకసారి చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చదవండి, చదవాలి మంచిగా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేరుగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై. ఎవరంట నరహంతకుడు? ఎవరిని హత్య చేసిండు? ఎక్కడ హత్య చేసిండు? ఎప్పుడు హత్య చేసిండు? ఎలా హత్య చేసిండు? ఆలోచించాలి. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు అంటే యేసు ప్రభు వారు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? మరలా ఆలోచించాలి మనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. ఎక్కడ హత్య చేశాడండి వాడు? ఏమండి? ఆది అవ్వల విషయంలో ఏం చేశాడు వాడు? ఆదిలో ఏం చేసిండు? పాడు చేసిండు. వాళ్ళు పాడు చేయటమే కాదు, కయ్యోనుగాడిలో దూరి తన తమ్ముడిని ఏం చేసిండు? చంపేలాగా ప్రేరేపణ కలిగించిండు. అంటే వాడు మనుషులలో దూరిండు అనుకోండి. సాతానుగాడు తల్లి అనేది తెలియదు, చెల్లి అనేది తెలియదు, అక్క అనేది కూడా అర్థం కాదు. వాడు ప్రవేశిస్తే ఎవరినైనా కానీ చంపడానికి మనము వెనకాడము. డబ్బు విషయంలోనైనా, ఆస్తి విషయంలోనా, ఎలాంటి విషయాలలో కూడా మనం ఏం చేస్తామంటే చంపడానికి వెనకాడరు మనుషులు. ఎందుకంటే వాడు ప్రవేశించుతున్నాడు మనుషులలో. వాడు ప్రవేశించిననుకో ఇక వారిలో ఏముండదు? దేవుని భయం అనేది ఉండదు. భయం లేకపోతే ఏదైనా చేయొచ్చు మనిషి. అవును కదండి? ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు భయపడతారా లేదా? ఏదైనా చెడు చేసేటప్పుడు అమ్మో నా అమ్మ కొట్టిద్ది, మా నాన్న కొడతాడు, లేదా మా తాతయ్య కొడతాడు అనే భయం ఉంటుంది. అవునా కదా? చిన్నపిల్లలు మనం చూస్తున్నప్పుడు వారికి వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు నాన్న అది చేయకూడదు, అది తప్పు నాన్న అని మనం భయపెడతాం. అలాంటి భయం అనేది మనం ఉన్నాము కాబట్టి, మన కళ్ళ ముందు ఉన్నారు కాబట్టి ఆ భయాన్ని వాళ్ళకి చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళు భయపడతారు. మరి మనుషులకు దేవుని భయం అనేది మనుషులలో లేకపోబట్టి వాళ్ళు అలా ప్రవర్తించుతున్నారు. ఆ భయాన్ని మనుషులకు కలిగించాలంటే ఏం చేయాలి అంటే ఇదిగో బైబిల్లో రాయబడిన ఈ మాటలను వాళ్ళకి తెలియచేయాలి. అలా తెలియచేసినప్పుడే వాళ్ళకి భయం కలిగి, భక్తి కలిగి బ్రతకగలుగుతారు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనంలో చూడండి ఒకసారి. 23వ అధ్యాయం 13వ వచనం. నీ బాలులను శిక్షించుట నువ్వు మానుకోవద్దంటుండు. బాలులను ఏం చేయాలి? శిక్షించాలి. తల్లిదండ్రులుగా చాలామంది శిక్షించడానికి బదులు ఏం చేస్తున్నారంటే గార్భం చేస్తున్నారు. ఆ గార్భం కొద్దిగా ఏమవుతుంది? ఏమండి? గార్భం కొద్దిగా ఏమవుతుందంటే పగగా మారిపోతుంది. ఆ పగ కొంచెం ఏమైపోతుందంటే హత్యగా దారితీస్తుంది. అంటే మనుషులు చిన్ననాటి నుండే మన పిల్లల్ని ఎలా పెంచాలి? శిక్షించాలి, భయాన్ని పుట్టించాలి. మరి ఈరోజు మనుషులు భయాన్ని పుట్టించే మాటలు చెబుతున్నారా? ఏమంటున్నాడు చూడండి. ఇంకా బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళానికి పోకుండా వాని ఆత్మను నీవే తప్పిస్తావు. బెత్తంతో కొడితే పాతాళానికి పోకుండా ఉంటాడా? అంటే చెడు మార్గానికి పోకుండా నువ్వే ఏం చేస్తున్నావు? నీ కుమారుడు నువ్వే కాపాడుకుంటున్నావు. అదే బెత్తంతో కొట్టకపోతే, ఒక కుమారుడు ఉండండి, ఏం చేసిందంటే చిన్నప్పుడు వాడికి తెలియక కోడిగుడ్డు దొంగతనం చేసి తీసుకొచ్చిందండి.
కోడిగుడ్డు దొంగతనం తీసుకొచ్చినప్పుడు ఈ తల్లి ఏం చేయాలి? నాన్న ఇది ఎక్కడిదిరా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నాకు చెప్పు అని 2 బీకితే ఏం చేస్తాడు? నేను పలానా చోట నుంచి దొంగతనం చేసి తీసుకొచ్చానని చెబుతాడు. అలా కాకుండా నా కుమారుడా మంచి పని చేసావురా, నువ్వు ఇలాంటివి మంచిగా చెయ్యాలిరా అని వాడిని ముద్దు పెట్టుకున్నాను అనుకో, అప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వాడికి అంటే ఇది చేస్తే తప్పు కాదట్టింది, అంటే ఇలాంటి ఇంకెన్నైనా చేయొచ్చు అని వాడికి ఆలోచన. కోడిగుడ్డు పోయిన తర్వాతకి ఏమొస్తుంది? డబ్బులు దొంగతనం చేయాలని వస్తుంది. ఈ డబ్బులు దొంగతనం చేయాలని ఆలోచన పుట్టి పుట్టి ఏమొస్తుందంటే వాడు తాగుడికి బానిస అయ్యి డబ్బుల కోసం, ఆస్తి కోసం తల్లిని కూడా చంపడానికి ప్రయత్నించుతాడు. అంటే చూసారా అండి, చిన్న తప్పును నువ్వు చిన్నతనంలోనే నువ్వు సరిచేసినావు అనుకోండి, పెద్ద అయిన తర్వాతకి అది నీ మీదకి రాదు. ఒక తల్లి చిన్ననాటి నుండే వాడిని శిక్షించకపోవటం వల్లే చివరికి అదే తల్లిని అదే కుమారుడు ఏం చేసిండు? కొడవలితో కొట్టి కొట్టి చంపిండు. అంటే ప్రియమైన దేవుని వలన చిన్ననాటి నుండే పిల్లల్ని మనం ఏం చేయాలి? శిక్షించాలి, దండించాలి. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలి? బెత్తంతో వాళ్ళని దండించాలి. అప్పుడే వాడు చిన్ననాటి నుండే భయము కలిగి భూమి మీద బ్రతుకుచారండి. మరి మనం దండిస్తున్నామా? క్రైస్తవులుగా మనము కూడా దండించాలి. చిన్ననాటి నుండే దేవుని యొక్క మాటలు మనం ఏం చేయాలి? వినిపించాలి. చూడండి, మరొక మాటను చూపిస్తాను మీకు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో ఇక్కడేం చూస్తున్నాడు? బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఏమండి, విరోధికి ఎప్పుడు మారతాడు కుమారుడు? చిన్ననాటి నుండి నువ్వు గర్భంగా పెంచినవు అనుకోండి, కుమారుడు ఒక 10,000 అడిగింది అనుకోండి, నువ్వు ఇయ్యలేదు అనుకోండి, ఏం చేస్తాడు? అవసరమైతే కొట్టడానికైనా ప్రయత్నం చేస్తాడా లేదా? అవును కదండి. ఈరోజు 100 రూపాయలు అడుగుతున్నాడంటే ఒక కుమారుడు, వాడు వయసు ఎంత? మా అంటే 10 సంవత్సరాలు కూడా ఉండవండి. కొంతమంది పిల్లలు చూడండి 10 సంవత్సరాలు కూడా ఉండవు, వాడికి ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. అంటే అలవాటు ఎవరు చేస్తున్నారు? తల్లిదండ్రులుగా మనమే అలవాటు చేస్తున్నాం. 100 అడిగితే 100 ఇస్తాం, 200 అడిగినా 200 ఇస్తాం, 500, 1000 ఇలా అలవాటు చేసిన తర్వాతకి వాడు ఏం చేస్తున్నాడు అసలు వాటిని అడుక్కున్నా కదా, వాడు ఏం చేస్తున్నాడు, వాటితో ఏం ఖర్చు పెడుతున్నాడు అని మనం ఆలోచిస్తున్నాం. అంటే ఆలోచించని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారండి. ఎంత అడిగితే అంత ఇస్తుంటే వాడు వాటిని తీసుకొని పోయి బజారుకి వెళ్ళి ఇంకా వాడితో పాటు ఒక 4గురిని వెంటేసుకొని పోయి వాడు ఎలాంటి చెడు అలవాట్లను నేర్చుకుంటున్నాడో వీళ్ళు చూస్తున్నారండి? చూడట్లేదు. ప్రియమైన దేవుని వల్లరా అలా అలవాటు చేసి అలా పాడు చేసేది ఎవరో కాదు, తల్లిదండ్రులే. వాళ్ళే పాడు చేసి మళ్ళీ వాళ్ళే పైపెచ్చు నా కుమారుడు ఇలా మారిండు, వాడి తలారాత ఇలా మారింది అని మళ్ళీ పైపెచ్చి ఎవరి మీద వేస్తున్నారు? ఈ అబండం దేవుడి మీద వేస్తున్నారు. ఏమండి, తాగి తాగి చచ్చిపోవాలని దేవుడు కోరుకుంటాడండి? కోరుకోడు కదా. తాగి డ్రైవింగ్ చేసి స్పీడ్గా వెళ్ళి దేనికన్నా గుద్ది చనిపోవాలని దేవుడు అనుకుంటాడా? ప్రియమైన దేవుని వలన తల్లిదండ్రులుగా మనమే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని ఆలోచించే మనమే మన గురించి దేవుడు అంతకంటే ఎక్కువగా ఆయన ఆలోచించడండి, ఆలోచిస్తాడండి. చూడండి, యేసు ప్రభువారు అదే చెబుతున్నాడు. మత్తయి సువార్తలో ఒకసారి మనం చూద్దామండి. యేసు ప్రభువారు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాడండి. ఏమండి, ఒకసారి 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము మనం ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం చూద్దామండి. 10వ వచనంలో యేసు ప్రభువారు చెబుతున్న ఒక మంచి మాటను చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాలని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తాను అడిగేవారికి అంతకంటే శ్రేష్టమైనవి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చూసారండి, మనం చెడ్డవారై ఉన్నా కానీ మన పిల్లలు ఎలా ఉండాలనుకుంటాం? మంచిగా బ్రతకాలనుకుంటాం, బుద్ధి కలిగి బ్రతకాలనుకుంటాం. అవునండి, మన పిల్లల విషయంలో మనం ఇలా ఉంటే మరి మన పరలోకమందున్న తండ్రి
ఆయన మన గురించి ఎంత మంచిగా ఆలోచిస్తున్నాడో ఆలోచించాలి. ఏమండి, మన పుట్టక ముందే మన గురించి ఆలోచించడా లేదా? ఆలోచించాడు. కాబట్టి ఈ ప్రకృతిలో మనం ఏదైనా అడిగామండి, జాంకాయ కావాలని అడిగామా, అట్టికాయ కావాలని అడిగామా, ద్రాక్షలు కావాలని అడిగామా? మనకి ఇది కావాలి, నాకు ఇది కావాలి తండ్రి అని మనం ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామండి? సృష్టి విషయంలో ఏది అడగక ముందే దేవుడు అన్నీ వెరిగి మన గురించి మన కోసము సిద్ధం చేశాడండి. ఈ ప్రకృతి పైన కూడా ప్రణాళిక వేసుకున్నాడు దేవుడు. ఏమండి, మంచి ప్రణాళికని ఆలోచించాడు. ఎందుకు? తన పిల్లలైన మనమంతా ఈ భూమి మీద అనుభవించాలని. ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా లోటు లేకుండా చేయాలి నా పిల్లలకని దేవుడు ఆలోచించాడండి. నిజంగా అండి, ప్రకృతిలో మనకి ఏది లోటు లేదండి. చేపల విషయంలో కూడా ఆలోచించితే ఎన్ని రకాల ఫిష్లు అండి మనం చూస్తున్నాము భూమి మీద. పక్షుల విషయంలో చూడండి ఎన్ని రకాలైన పక్షులు. ఏమండి, అలాగనే పశువుల విషయంలో మేకలు కానీ, గొర్రెలు కానీ, ఏమండి, కోళ్ళ విషయంలో కానీ, అంటే ఈ భూమి మీద ఉన్న ఏ జంతువు గురించి ఆలోచిస్తున్నా ఎన్ని రకాలైన జంతువులు, అన్ని రకాలు మనకు అవసరం అసలుకి. మనం అసలు తినే టైం ఉంటుందా మనకి? కానీ దేవుడు ఎందుకు ఆలోచించి చేశాడంటే, నా పిల్లలైన వాళ్ళంతా వీటిని అనుభవించాలి, వీటిని వారు తినాలి, వీటి గురించి ఆలోచిస్తూ నా జ్ఞానాన్ని నేర్చుకోవాలని, పక్షులను చూసి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలని యేసుప్రభువు అదే చెప్పిండు. ఏమన్నాడు పక్షుల విషయంలో కూడా? ఏమండి, ఆకాశంలో పక్షులు ఎగురుతుంటే వాటిని చూసి మనిషి ఏం చేస్తున్నాడు? మంచి కత్తిని నూరుతున్నాడంట. ఏమండి, కానీ యేసుప్రభువు తెలుసా? ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. ఏమండి, ఒక్కసారి ఆ మాటను కూడా మనం చూస్తే 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. ఏమండి, పక్షుల కంటే ఈ విలువ కలిగిన వాడు ఎవరంటే మనిషి అండి. జంతువుల కంటే విలువ కలిగిన వాళ్ళు ఎవరంటే మనుషులండి. అంటే జంతువులను పోషించిన దేవుడు, పక్షులను పోషించిన దేవుడు మనల్ని పోషించడా? కానీ మనం దేవుడి పైన ఆధారపడం, మన పైన మనమే ఆధారపడతాం. నాకెంత బలం ఉంది, నా బలంతో నేను ఏదైనా సంపాదించగలగచ్చు, ఏదైనా చెయ్యొచ్చు అనే అహంకారమే కానీ తప్ప దేవుడి పైన ఆధారపడి దేవుడు మరి పక్షులు పోషించిన దేవుడు నన్ను పోషించడన్న ఆలోచన క్రైస్తవులైన మన మీద కూడా ఉండదండి. అందుకని చూడండి, మనం ఒక 4-5 రోజులు పని పోకని ఇంట్లో ఉన్నామనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? కూరగాయలు ఉండవు, తినడానికి భోజనం ఉండదు, అంటే ఇంట్లో ఏ సరుకులు ఉండవు. అంటే 5 రోజులు అయిపోయింది, 6వ రోజు ఆదివారం వచ్చింది అనుకోండి, ఆ రోజు ఒక వ్యక్తి వచ్చి పనికి పిలిచింది అనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు? అంటే దేవుడి పైన ఆధారపడకుండా డబ్బు పైన ఆధారపడి నువ్వేం చేస్తావు? పనికి వెళ్ళిపోతున్నావు. అంటే చూడండి, మనుషులు దేవుడి పైన ఆధారపడట్లేదు, దేవుడి పైన ఆలోచన కలిగి ఉండట్లేదు. అలా ఉండకపోబట్టే సమాజం ఈరోజు పాడైపోతుంది. సమాజం పాడు కావడం గల కారణం మనుషులైన మనమే. కానీ దేవుడు ప్రణాళిక వేసుకున్నాడు మన పైన, మనమంతా తన కొరకు నీతిగా బ్రతకాలని, మరి భక్తిగా బ్రతకాలని ఎంతగా ఆలోచించాడో మనం ఆలోచించాలి. ఒకసారి చివరిగా మనం ఒక 2-3 మాటలు చూసుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చదవాలి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము తీసారా? 27వ వచనం. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము ఒకటి కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవానికి ఓటనిస్తుంది, అది మరణ పాశములో నుండి అయినా విడిపిస్తుందండి.
చూసారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మరణంలో ఉన్న నిన్ను కూడా ఏం చేస్తుంది వాక్యము విడిపించగలదు. నువ్వు నిజంగా దేవుని కొరకు మారి బ్రతకాలనుకుంటున్న నీవు నిజంగా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కాపాడుకుంటాడు. కొంతకాలం భూమి మీద నిన్ను బ్రతికించాలనుకుంటాడు. ఆ మాటలు మనం హృదయంలో పెట్టుకోవాలండి. ఏమంటాడు మరొకసారి చదవండి, పైన 26వ వచనం కూడా చూద్దాం. 26వ వచనం కూడా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టిస్తుందండి భూమి మీద. ఏమండి, దేవుడి మాటల వలన నీకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కానీ నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుకుంటాడు, తన కొరకు నేను ఆలోచిస్తున్నాను, తన కొరకు నేను బ్రతుకుతున్నాను కదా, తన గురించి నేను మరి ఆలోచిస్తున్నాను కదా అని దేవుడు ఏం చేస్తాడంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఈ వాక్యం దేవుడు మాటలేనండి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ దేవుని మాటలేనండి భూమి మీద మనిషిని బ్రతకాలని అనిపిస్తుందండి. ఈ మాటలు లేకపోవట్లే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, ఏం చేస్తున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మాటలు లేకపోవటే. నిజంగా ఆ మాటలు ఉంటే ధైర్యం పుట్టదండి. నేను బ్రతకాలి, నేను అనేకులను బ్రతికించాలి ఆలోచిస్తాడా లేదా? కుటుంబంలో పెద్దగా ఉన్న ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే ఈ మాటలు లేకపోవటం వల్లే కదండి. అదే ఈ మాటలు నేను అనుకుంటాను, నా భార్యని బ్రతికించాలి, నా పిల్లల్ని బ్రతికించాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళని బ్రతికించాలి అనే ఆలోచన కలిగిస్తుంది. ఎప్పుడంటే ఇదిగో ఈ దేవుడి మాటలు తనలో ఉన్నప్పుడే. ఈ మాటలు లేకపోతే పిరికివాడిగా మార్చి మనం ఈ భూమి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోతే ఇగో ఈ కష్టాలు తీరుతాయి, ఈ బాధలు తీరుతాయి, ఈ అప్పుల బాధ తీరిద్ది అనే ఆలోచనను మనలో ఎవరు పుట్టిస్తారంటే సాతానుగాడే. వాడు ప్రవేశిస్తేనండి నిజంగా క్రైస్తవులైన మనం కూడా ఒక్కోసారి దేవుడి యొక్క మాటలు మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందండి. ప్రియమైన దేవుని వల్లరా, నిజంగా దేవుడి యొక్క మాటలు మనలో ఉంటే ఎంత మంచి ప్రవర్తన కలిగి భూమి మీద బ్రతుకుతామో ఆలోచించండి. అదే ఆ మాటలు మనలో లేకపోతే మనుషులు ఎంత క్రూరులుగా మారిపోతారండి. ఏమండి, మనం చూస్తున్నాం కదా, ఎన్నో విషయాలు చూస్తున్నాము భూమి మీద. ఏమండి, రాత్రే చూశానండి, మన సెల్ ఫోన్లో ఒక విషయాన్ని చూశానండి. ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఒకడు మన ఇండియాకి వచ్చాడంటండి. వాడు ఎలా వచ్చాడో తెలియదు కానీ 10 సంవత్సరాలు కాపురం చేసి పిల్లలకు అన్నాడండి. అప్పటిదాకా ఆ స్త్రీ కూడా, ఆ భార్య కూడా తెలియదంట ఎవడైనది. ఆమెకి తర్వాతకే తెలిసి వాడి ద్వారాగా నాకు ఏముందంటే మరణగండం ఉందని తెలియజేస్తుంది. వార్తలో చూసిన రాత్రి లైవ్ వచ్చింది. అంటే మనుషులకు ఎలా మారిపోతున్నాడు చూడండి. వాడు క్రూరుడు అన్న విషయం కూడా తన భార్యకి పిల్లలకి తెలియకోకుండా వాడు మెయింటైన్ చేశాడంటే ఏమండి, చూడండి ఎలా మారిపోతున్నారు మనుషులు. అంటే వాడి యొక్క క్రూరత్వం పక్కనున్న మనిషికి కూడా తెలియకుండా లోపల లోపల ఏమైపోతుంది, పెరిగిపోతుంది. అది పెరిగి 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 ఒక్కసారి ఆ ప్రభావము మనుషులపైన చూపించేసరికి వాడు ఇలాంటి వాడా నాకు తెలిసి అసలు పెళ్ళే చేసుకొని పోను కదా అనే ఆలోచన అనేది ఆమెలో కలిగిందండి. నిజంగా ప్రియమైన దేవుని వలన దేవుని యొక్క మాటలు మనలో లేకపోతే మన భార్య అనేది చూడము, పిల్లలు అనేది చూడము. పిల్లల్ని చంపిన తల్లిదండ్రులు కూడా లేరా? ఉన్నారండి. తల్లి అండి నిజంగా 9 నెలలు తన కడుపులో మోసిందా లేదా? మోసినప్పుడు ఆ బరువు బయటకు వచ్చిన తర్వాతకి అర్థం కాలేదా అంటే అర్థం కాలేదు. 9 నెలలు మోసింది, 9 నెలలు జాగ్రత్త చూసుకుంది, 9 నెలలు మంచి మందులు వాడింది, ఎన్నో స్కానింగ్లు చేపించింది. అలాంటి బేబీ బయటికి రాగానే చంపేయాలనే ఆలోచన ఎందుకు పుట్టింది అంటే ఆమెలోకి ఎవరు దూరారు? సాతానుగాడు, అపవాది. వాడు దూరేసరికి అండి కన్న బిడ్డని చంపడానికి ప్రయత్నించింది. ఏ విషయంలో తెలుసా? ఒక ప్రియుడి మోజులో పడి. ఏమండి, ఆల్రెడీ భర్త ఉన్నాడు కదా, ఆల్రెడీ భర్తతో సంసారం చేస్తున్నావు కదా, మళ్ళీ ఇంకోటితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవటం ఎందుకు, ఇంకోటితో కనెక్షన్ ఎందుకు అంటే సాతానుగాడు ఆ ఆలోచన పుట్టించి వేరే స్త్రీతో
ఏమండి వ్యామోహాన్ని లేదా వేరే పురుషుడితో వ్యామోహాన్ని కలిగించి తన కూతురు అడ్డొస్తున్నదని ఆలోచించకుండా చంపిన స్త్రీలు ఎంతోమంది మనకు కనపడుతున్నారు. అంటే సమాజం ఏమైపోతుంది? పాడైపోతుంది. అంటే దేవుడు అనుకున్న ఆ ప్రణాళికను ఏం చేస్తున్నారు? భంగపరుస్తున్నారు, భంగం చేస్తున్నారండి. దేవుడు ఎలా బ్రతకాలనుకున్నాడంటే భూమి మీద మనమంతా నీతిమంతులుగా బ్రతకాలి, భయభక్తులు కలిగి బ్రతకాలని దేవుడు అనుకొని మన గురించి ఆలోచించి ఒక మాట చెబుతున్నాడు. ఒక్కసారి ఆ మాట చూసుకొని ముగించుకుందాం. ఎన్నోసార్లు మనం చూసాం కదా. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఏమండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మనమంటే ఎక్కడున్నామంటే ఇదిగో చూడండి, పరలోకంలో దేవునిలో నివాసం చేసిన మనము ఈ భూమి మీదకి వచ్చాము. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతకి ఈ భూమి మీద నివసించడం ఎప్పుడైతే మానవుడు స్టార్ట్ చేసిండో అప్పుడు దేవుని యొక్క నివాసాన్ని ఏం చేశారు? మనుషులు మర్చిపోయారు. ఇటు చూడండి ఒకసారి, అందరూ ఇటు చూడాలి. మీరు నా వైపు చూస్తే మీకు అర్థమయ్యే రీతిగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మన యొక్క నివాసం ఎక్కడుందండి? పరలోకంలో దేవునిలో ఉంది. మనం అక్కడ నివాసం చేసాం. అక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాము? భూమి మీదకి వచ్చాము. భూమి మీదకి వచ్చిన మనుషులు ఈ భూమి మీద బ్రతకడం ఎప్పుడైతే మనుషులు స్టార్ట్ చేశారో అప్పుడు ఆ స్థానాన్ని మర్చిపోయారు. ఎక్కడ? ఏ స్థానాన్ని? దేవునిలో నివసించే ఆ స్థానాన్ని మర్చిపోయారు. అందుకనే దేవుడు ఈ మాటను గుర్తు చేస్తున్నాడు భక్తుడి ద్వారా. ఏమంటున్నాడంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టించక మునుపే యుగ యుగాలు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టిలోనికి పంపిస్తున్నాడు. ఎందుకు తెలుసా? మట్టిలోనికి ఎందుకు ప్రతి మనిషి చచ్చిపోవాలంటే, నరులారా తిరిగి రండని దేవుడు పిలుస్తున్నాడండి. ఎందుకు? ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? ఫస్ట్ భూమి మీదకి దేవుని యొద్ద నుండే వచ్చాము ఈ భూమి మీదకి. మరలా ఈ భూమి మీద నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మరి అలా వెళ్ళాలన్న ఆలోచన ఉందా మనుషులలో? ఏమండి, ఎక్కడి నుండి వచ్చిన విషయమే మర్చిపోయాడు. అసలు ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్న విషయమే మర్చిపోయారు. ఇక మళ్ళీ చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్తాను అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? ఉండదు. అందుకనే ఈ ఆలోచన లేకపోగానే ఏమంటున్నారంటే, మనిషి దయ్యమయ్యి తిరుగుతున్నాడండి, ఆత్మయ్యి తిరుగుతున్నాడండి, ఏదో గాలిలో కలిసిపోయాడండి, ఈగై మరలా పుడుతున్నాడండి అని ఇలాంటి మాటలు చెబుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను మట్టిలోకి ఎందుకు పంపిస్తున్నానంటే నీవు తిరిగి ఎక్కడికి రావాలి? మరలా నా దగ్గరికే రావాలి అనుకుంటున్నాడు. అంటే ఇది కూడా దేవుని ప్రణాళికే. దేవుడు ఎప్పుడో ప్రణాళిక నేర్చుకున్నాడు. మనుషులంతా భూమి మీదకి వెళ్ళి భూమి మీద తన కొరకు ఆలోచించి బ్రతికి మరలా నా దగ్గరకు రావాలి. దేవుని యొద్ద నుండి భూమి మీదకి వచ్చాము, భూమి మీద కొంతకాలం బ్రతికి మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన ఈరోజు మనుషులలో లేదండి. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఎలా ఉండి భూమి మీద బ్రతికి వెళ్ళాలి? ఏమండి, దుర్మార్గులుగా చనిపోయి వెళితే దేవుని దగ్గరికి వెళ్తామా? దుష్టులుగా చనిపోయి మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతామా? భూమి మీద దుష్టులుగా బ్రతికి, దుర్మార్గులుగా బ్రతికి, ఒక నరహంతకులుగా బ్రతికి, ఒక అబద్ధకులుగా బ్రతికి భూమి మీద మనం చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్తామండి? వెళ్ళము. ప్రియమైన దేవుని ఎలా బ్రతికి రావాలనుకున్నాడు తన దగ్గరికి? పరిశుద్ధులుగా బ్రతకాలి, భూమి మీద పరిశుద్ధులుగా జీవించాలి. అలా బ్రతికి చచ్చిపోయాను అనుకో దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. భూమి మీద ఎప్పుడు 24 గంటలు తాగి చచ్చిపోయి నువ్వు దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతావు చెప్పండి? చాలామంది దేవుడు నమ్మని వాళ్ళ విషయంలో కూడా చచ్చిపోయిన తర్వాత సమాధి మీద అదే రాస్తున్నాడు, ఇతను క్రీస్తునందు నిద్రించాడని రాస్తున్నాడు. అసలు క్రీస్తు అంటే ఏంటో తెలియదే. యేసుప్రభువు భూమి మీదకి ఎందుకు వచ్చాడని అడగండి ఎవరైనా. ఎందుకు వచ్చాడు? ఏం చేశాడు? మనల్ని ఏం చేయమన్నాడు? మనల్ని ఎలా బ్రతకమన్నాడు అనే విషయాన్ని అడగండి. ఎవరైనా చెప్తారా? క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, ప్రియమైన దేవుడు వాళ్ళకే తెలియదు.
కానీ వీళ్ళు ఏమని రాస్తున్నారంటే దైవసేవకులు ఇతడు క్రీస్తునందు మరణించాడు అని చెబుతున్నారు. ఏమండి, క్రీస్తునందు మరణించడం అండి? అప్పుడప్పుడు ఆదివారం దేవుని మందిరానికి వస్తే దేవుని కోసం బ్రతికినట్ట, దేవుడి గురించి ఆలోచించినట్ట? చెప్పండి ప్రియమైన దేవుని వల్ల కాదండి. మనం నిత్యము దేవుని యొక్క మాటలను వింటూ వింటూ భూమి మీద పరిశుద్ధులుగా బ్రతకాలి. ఆదివారం వింటేనే మనలో అప్పుడప్పుడు ఏమవుతుంది, ప్రవర్తన చేంజ్ అవుతుంది. ఆదివారంకి ఒకసారి వస్తేనే, అదే సంవత్సరానికి ఒకసారి వస్తే ఏమండి, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు, క్రిస్టమస్కి వచ్చేవాళ్ళు, కొత్త సంవత్సరానికి వచ్చేవాళ్ళు నడిచిన, మరి వాళ్ళ ప్రవర్తన మారిద్దా? ఆదివారం వినే వాళ్ళకే ఒక్కొక్కసారి ప్రవర్తన చేంజ్ అవుతుంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే వాళ్ళకి ప్రవర్తన ఎలా ఉంటుంది ఆలోచించండి. అంటే ప్రియమైన దేవుని వలన మన ప్రవర్తన అంతటిని సరిదిద్దుకొని భూమి మీద బ్రతకగలిగితే దేవుడు అనుకున్న ఆ ప్రణాళిక ఏదైతే ఉందో తన దగ్గరకు రావాలనుకున్నది అక్కడికి మనం చేరగలుగుతాం. మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే దేవుడు పిలిచిన విధానంలో మనం వెళ్ళిపోలేం. కాబట్టి ప్రియమైన దేవుని వలన ఒకసారి ఆలోచించవలసిందిగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు అనుకున్న ఆ యొక్క ప్రణాళిక, ఆ కోరిక ఏదైతే ఉందో అది మనం భూమి మీద ఉండగానే నెరవేర్చుకోవాలి. మనం నీతిగా భూమి మీద బ్రతకగలిగితే మనం దేవుడున్న లోకానికి చేరగలుగుతాం. భూమి మీద నీతి లేకోకుండా దుర్మార్గులుగాను, హంతకులుగాను, అబద్ధికులుగాను మనం బతికామనుకోండి, దేవుడు అనుకున్న ఆ లోకానికి మనం చేరలేం. ఆ లోకానికి చేరాలనే ఈ మాటను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా దేవుని యొక్క ఆవేదనతో కలిగిన మాటలు కాబట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, నీకు వందనాలు తండ్రి. భూమి మీద మేము తండ్రి భయము, భక్తి నీ యందు కలిగి బ్రతకాలనే నా తండ్రి ఈ మాటలను నీ పిల్లలకు తెలియజేశాను. నిజంగా తండ్రి, మనుషులలో భయం లేకుండా పోయింది, మనుషులలో భక్తి లేకుండా పోయింది, మనుషులలో మీ గురించిన ఆలోచన లేకుండా పోతుంది తండ్రి. ఇదిగో నాయన, నీ పిల్లలు కొన్ని మాటలు తెలియజేశాను. ఎవరైతే నా తండ్రి నీ పిల్లలు నీ మాటలు వింటున్నారో వాళ్ళ హృదయము కరిగి నా తండ్రి మీ కొరకు మారి, మీ కొరకు బ్రతికి మీరు అనుకున్న ఆ లోకానికి చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించండి నా తండ్రి. నిజంగా భూమి మీద నా తండ్రి మేము బ్రతికినన్ని కాలము తండ్రి మీ కొరకు ఉన్నతంగా పత్రిక సహాయాన్ని దయచేయండి. సాతానుగాడు నిజంగా నా తండ్రి మీ యొద్దకు రాకుండా ఉండాలని వాడు ఎన్నో ఆటంకాలను కలగజేస్తున్నాడు నాయన. వాడి ఆటంకాలన్నిటి మేము తెలుసుకొని వాడిని ఎదిరించి వాడిని మా కాళ్ళ కింద శీఘ్రంగా చితకదొక్కే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇదిగో నాయన, నీ పిల్లలను మరొకసారి జ్ఞాపకం చేసుకోమని నీ చేతులకు అప్పగించుకుంటూ నీ కుమారుడి యొక్క శరీరంలో రక్తంలోను పాలు పొందుతుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.